నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Bell Rice Lakshmito Memu Saitam, powered by Villan Dustulu. వచ్చే మేము సైతం మనిషి తన రెండు కాళ్ళ మీద తను నిలబడడం సృష్టి ధర్మం. పడిపోయిన మనిషికి చెయ్యందించి తిరిగి తన రెండు కాళ్ళపై నిలబడేలా చేయడం మానవ ధర్మం. తుడిచే చెయ్యుంటే కన్నీరు కూడా భారం అనిపించదు. వెన్ను తట్టే మనిషి ఉంటే చీకటి దారి కూడా భయాన్ని కలిగించదు. మేము సైతం ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం ప్రమీలని. ప్రమీలకి పెరాలసిస్ రావడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమీల భర్త. తన ముగ్గురు కూతుళ్లకి అన్నం కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్న ప్రమీలకి చేయూతనివ్వడానికి సెలూన్ లో పని చేయబోతున్నాడు నాగశౌర్య. పేరేంటి? శౌర్య. శౌర్య కూర్చో, నాకు నేనే కటింగ్ చేసినట్టు ఉండు. అమ్మాయి మంచిదే చాలే భయ్యా. ఏదో సొల్లు డైలాగులు కొట్టకు. టాలీవుడ్ లో ప్రతి హీరోకి తనకంటూ ఒక స్టైల్ ఉంటుందండి. తిను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టైల్ తో వస్తున్నాడు. చలో అనుకుంటూ వచ్చేస్తున్నాడు నాగశౌర్య ఈరోజు. ప్లీజ్ వెల్కమ్ నాగశౌర్య. అమ్మాయిలే అనుకుంటే అబ్బాయిలు కూడా అలా విసులు తెచ్చారండి. ఏమో తెలీదు. చలో ఎవరు చూసారు ఇక్కడ? ఇదేంటి గడ్డం ఎంత పెంచు? నెక్స్ట్ మూవీకి. నెక్స్ట్ మూవీనా లవ్ స్టోరీనా? పర్సనల్ లవ్ స్టోరీ. నెక్స్ట్ మూవీ లవ్ స్టోరీ, పర్సనల్ లవ్ స్టోరీ కాదు. లేవు. నమ్మేశాం, అందరూ నమ్మాం కదా. లక్ష్మీ ఫ్యాన్స్ నాకు కూడా ఉన్నారు అక్కడ. మీకే కాదు, నాకు కూడా ఉన్నారు అక్కడ ఒకరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు రావడం రియలీ అ బ్లెస్సింగ్. బికాజ్ వచ్చిన ప్రతి సెలబ్రిటీ ఒక లైఫ్ నే కాదు, ఒక కుటుంబాన్నే కాదు, ఆ ఊర్లో ఉన్న అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలబడుతున్నారు. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా అదే కారణం. బికాజ్ వాట్ అన్ ఇంపాక్ట్, యునో. అండ్ టుడే మీరు వచ్చారు అండ్ యూ విల్ మీట్ ద ఫ్యామిలీ దట్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. సో నెక్స్ట్ సినిమా ఏంటి మీది? ఇలా లవ్ స్టోరీలే చేసుకుంటూ వెళ్తున్నారు. వై?
చెలో ఇట్స్ కమర్షియల్. ఇట్స్ ఎ టేక్ ఆన్ ద తెలుగు అండ్ తమిళ్. మా ఊర్లో చేశారంట. అవును చేసాం. చెన్నై నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ లో ఆన్ ద వేలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇదివరకు ఒకే ఊర్లో రైట్ సైడ్ తెలుగు లెఫ్ట్ సైడ్ తమిళ్ అలా ఉండేవంట. ఆ ఒక ప్లాట్ తీసుకున్నాం. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ నైస్ టు సీ రిఫ్రెషింగ్ కూల్ నైస్ మూవీస్ రియల్లీ. సో ఈ రోజు రాబోయే ఫ్యామిలీని కలుద్దామా? షూర్. ముగ్గురు ఆడపిల్లల తల్లి ప్రమీల పక్షవాతం వచ్చి పని చేయని స్థితిలో ఉంది. కుటుంబ భారాన్ని మోయలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తన ముగ్గురు కూతుర్ని తను ఎలా పెంచాలి అది తెలియక చేయుత కోసం మేము సైతానికి వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ప్రమీల గారిని. ప్రమీల గారు మీరా అండి? నేనే అమ్మ. నాకు ముగ్గురు ఆడపిల్లలండి. ఫస్ట్ కాన్పు వచ్చింది. కాన్పుతోటి కాలు చేయి పడిపోయింది. మళ్ళా అట్లనే కొద్దిగా ఆరోగ్యంగా అయిన తర్వాత ముగ్గురు ఆడపిల్లలు అయిన తర్వాత అప్పులు బాగా అయ్యి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. అప్పులోలు వచ్చి బాధ పెడతా ఉంటారు కానీ ఏం చేయాలనేది అర్థం కాక బాధపడుకుంటా ఎక్కడుంటామో తెలియదు. మాకు ఇల్లు ఉన్నది కానీ చిన్న పెంకటిల్లు ఉన్నది కానీ ఉండటానికి ఆడ స్థానం లేదు. ముగ్గురు ఆడపిల్లలు అలా అనాథాశ్రయంలో చదువుకుంటారు. ఒక్క నిమిషం అమ్మా. ప్రమీలమ్మ, ముగ్గురు ఆడపిల్లలని ఇద్దరు మగపిల్లల్ని తీసుకొచ్చారు? లేదమ్మా, ఆడోలేలు. మీరేమవుతారండి? ఆమెది పలిమల గ్రామం. అయితే మేము 1 year అవుతుంది పలిమల వచ్చి. అక్కడ చర్చి పాస్టర్గా ఉంటామండి. సారు తను మా దగ్గరికి వస్తూ ఉంటుంది. అసలు కొత్తలో తను ఎలా ఉంటుందో తన పరిస్థితి తెలియదు. అసలు మనుషులల్లా మనిషిని గాను అని జీవిస్తూ ఉంటుంది. టయానికి అన్నం ఉండదు. అసలు తనను ఓదార్చేవారు ఆదరించేవారు ఎవరు లేరు. అసలు బంధువులు ఉన్నా పట్టించుకోరు. 2 పిల్లల్ని మంచిర్యాలని హాస్టల్ అనాథాశ్రయం వేసింది. ఈ పాప ఒక్కతే ఉంటుంది. ఇక మా దగ్గరే ఉంటుంది. ఏం పని ఇట్లా బిందె కూడా తను భుజం మీద పెట్టి మోయలేదండి. అంత ఘోరమైన పరిస్థితి. తన భర్త ఉన్నప్పుడు చాలా బతికిందని బాగా రోజు ఏడుస్తూ ఉంటుంది. పరిస్థితులను అందరి నేను నా బిడ్డల్ని లోకం ఈ ప్రజలల్లో నేను దీన స్థితిగా బతుకుతాను. అందరిలాగా నా పిల్లలు నేను ఉండాలి. నా పిల్లలు అనాథాశ్రయంలో చదువుతున్నారు. ఈ పాప అంగన్వాడీలో పొద్దుట తింటే మధ్యాహ్నం ఆహారం ఉండదు, సాయంత్రం ఆహారం ఉండదు. ఒకవేళ నా దగ్గరకు వస్తే తిన్నావా అంటే తిన్ననంటది మేడం. అబద్ధం చెప్తాను అంటే తినలేదా ఆంటీ అంటే. అంత దీనమైన పరిస్థితి. తనైతే ఎప్పుడు పడితే అప్పుడు ఆ పెరాసిస్ అది ఎక్కడ పడుతుందో తెలియదు. ఏంటి ఈరోజు మరి ప్రమీల ఇంటికి రాలేదని నేనే వెళ్తే ముగ్గురు పిల్లలు జ్వరం, తను జ్వరం. తలుపులు వేసుకొని పడుకుంటే తీస్తే పిల్లలు వాంతిమ్స్. అసలు అక్కడ ఆమెని చూసే దిక్కు కూడా. ఎంత భారమైన బతుకంటే తను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చచ్చిపోయాని చెప్తా ఉండేది. నీకు ముగ్గురు పిల్లలు, నీ భర్త లేడు, అనాథ అవుతారని నేనెంతో ఓదార్చుడు నా దగ్గర పెట్టుకొని సొంత చెల్లెలాగా చూసుకుంటుంటే ఈ ప్రోగ్రాం ద్వారా మీ సహాయం ద్వారా ఇక్కడికి వస్తూ తనకు ఒక లైఫ్ ప్రజలలో నేను కూడా ఒక మనిషిగా బతుకుతున్నాను, నా పిల్లల్ని నేను చూసుకోగలను అని తనకేమన్నా సహాయం చేస్తారని ఇక్కడికి వచ్చాం. ఎంత వయసు ఎంత ఆవిడకి? 25 ఉంటుంది. 25. నీ వయసు ఎంతమ్మా? 9 years. నీ పేరేంటి? సుప్రియ. ఎందుకు వీళ్ళని అబ్బాయిలాగా తయారు చేసింది? అంటే ఇక వెంట్రుకలు వల్ల పెయిన్లు ఎంత గలీజ్గా ఉంటారని మొన్ననే మేమే కటింగ్ కొట్టించామండి. డ్రెస్సులు కూడా లేవు వాళ్ళకి వేసుకోవటానికి. అలాంటి ఆ డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు. హాస్టల్కి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటావమ్మా?
సంవత్సరానికి మీరు మాట్లాడితేనే నాకు అర్థం అవుతుందమ్మా. ఏడవరాదు, ఇంకా షోకి వచ్చాక ఏడవరాదు మీరు ఇంకా. శ్రావణి, నువ్వేం చదువుతున్నావు? యూకేజీ. నీకు ఇష్టమా స్కూల్ అంటే? బాగా నేర్పిస్తారా అక్కడ? బాగా నేర్పించరా? ఇష్టం లేదా నీకు చదువుకోవడం? ఇష్టం. సుప్రియకి నువ్వేం చదువుతున్నావు సుప్రియ? 4th క్లాస్. బాగా చదువుతావా? చదువుతాను. ఇష్టమా నీకు? ఇష్టం. వీళ్ళ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది చూద్దాం. వెంకటయ్య సెలూన్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రమీలకు పెరాలసిస్ రావడంతో ట్రీట్మెంట్ కోసం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమీలకు ఫిట్స్ రావడంతో పని కల్పించేవాళ్లు లేక తన 3 కూతుళ్లకు కూడా అన్నం పెట్టలేని దయనీయ స్థితిలో మేము సైతంని ఆశ్రయించింది ప్రమీల. నమస్కారం అమ్మ, నా పేరు ప్రమీల. ఫస్ట్లో కాన్పు నుంచే మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. నా కొడుకు ఫస్ట్ కొడుకు ఆయన కూడా బతకలేదు. కాలు చేయబడిపోయింది. కాలు చేయబడిపోవడం వలన ఎంత పని చేసినా మంచిగానే మేము ఉండేది. ఇట్లా అప్పుల వలన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. కూలి పోషణ సరిపోకపోయేది. మళ్ళీ 3 ఆడపిల్లలని ఆలోచనలు ఎన్నో వచ్చేది, కానీ బయటికి చెప్పుకోకపోయేది. నేను అమ్మ నుండి కూడా ఏం చేయలేక పిల్లలు అనాథ హాస్టల్లో వేసిన. ఆయన ఇక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని పోషించేవాళ్ళు లేరు. నేను కూడా ఏం చేసేదాన్ని కాదు. మాకేం ఆధారం లేదు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నల తమ్ములు వెనక ముందు ఏమి లేదు. అనాథనే. ఎడ ఉంటానో, ఎడ తింటానో, ఎడ వంటనో కూడా తెలియదు. పక్షవాతం వచ్చినందుకు కాలు చేయి పని చేయదు. ఆడపిల్లలని కూడా అనుకోలేదు. వాళ్ళని కొడుకుల కన్నా ఎక్కువ ప్రేమించి వాళ్ళని భుజం మీద పెట్టి 3 బిడ్డలని ఎత్తుకొని తిరిగేటోడు. నా బిడ్డలు అనాథలయ్యి ఇప్పుడు ఇంత ఉండగానే హాస్టల్ పాలైండ్లు. మేమే ఒకరికి పెట్టేటట్టుగా ఉండేటోళ్ళము, కానీ ఇప్పుడు అంతకన్నా అద్దుమానమై ఎక్కడ గతి లేని దానిగా తిరుగుతున్నాను నేను. నమస్కారం లక్ష్మి గారు. నా పేరు జనగం చంద్రరావు, గ్రామం బుట్టాయిగూడెం. ఆమె మొత్తానికి అసలు పని చేసుకునే స్థితిలో లేదు. ఆమెకు పెరాలసిస్ వచ్చి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తున్నది. ఆడపిల్లలు అనాథ ఆశ్రమంలో వేసి ఇప్పుడు ఒక పాప ఉన్నది. ఆ పాపకు కూడా టయానికి అన్నం వండి పెట్టినటువంటి స్థితి నామది. మేము సైతం వాళ్ళు మరి పిల్లలు తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పంటే, అన్న మరి పైసలు లేవు, నేను పిల్లల్ని తీసుకొస్తా కానీ నాకు పైసలు ఇవ్వట్లంటే నేనే ఆమెకు ఛార్జీలు ఇచ్చి పంపించి ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. మంచిగా చూసేదా, మాకు ఎవరు ఇల్లు తెలియదు, కానీ ఇప్పుడు ఒక ఇళ్ళల్లో వచ్చి ఉంటాను దిక్కు లేక. అప్పులు ఉన్నాయి నాకు కదా? అప్పులు ఉన్నాయి. అదే ఎంత ఉన్నాయి? 80,000 ఉన్నాయి. ఎందుకు తీసుకున్నారు అప్పు మీరు?
ఆరోగ్యం బాగాలేక దెబ్బకో కాడ అట్లా తెచ్చుడు వలన అవి పెరిగిపోయినాయి. నాకు కూడా అనారోగ్యము ఎప్పుడు ఇట్లనే ఒక్కలే పని చేసుడా అని ఆలోచన మాకు చెప్పకుండానే ఉండి ఆత్మహత్య చేసుకొని 80,000 కోసం ఆత్మహత్య చేసుకున్నాడా? ఎక్కడ ఉండేది? ఏ ఊరు? పాలిమల భూపాలపల్లి. మీకు ఏం కావాలని వచ్చారు ఈ షోకి? మొన్న అప్పు కోసము నేను ఈ పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను నానా రకాలుగా మాట్లాడి ఎన్నో రకాలుగా తిడుతూ ఘోరంగా చేస్తాను. అప్పు పోను నా పిల్లలని పోషించుకొని అక్కడనే ఏదో ఒక షాప్ పెట్టింది, దాన్ని పట్టుకొని బతుకుతాయిగా. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు నెలకి? నెలకు 1500 వస్తుంది. మళ్ళీ అప్పులేం తీరుస్తున్నారా? అప్పులేం తీరట్లేదు అసలు, అయినా పోషణకే అందుతలేవు. ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఆయన పోయి? 4 సంవత్సరాలు అయింది. చిన్న పాపను పెట్టుకొని ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇలా వచ్చి నుండి వాళ్ళతోటే ఉంటాను. మేమే ఉంచుకుంటున్నాం మేడం. ఇక మీరేం చేస్తుంటారు? చర్చి నడిపిస్తామండి పల్మల్లో. మేము కొత్తగా వెళ్ళినాం, మాది భద్రాచలం అటు ధర్మవరం సైడ్. అక్కడ నుంచి పల్మలకు వచ్చినాం. ఇక ఈమె పరిచయం అయింది, తనకంటూ ఎవరు లేరు, మేము కూడా ఇక్కడికి కొత్తగా వచ్చాం. సరే మాతోటే ఉండు అని మా దగ్గరే ఉంచుకుంటున్నాం. ఇక పెళ్ళి అయినన్ని రోజులు బాగానే చూసుకున్నాడా? బాగానే ఉంటాము, మంచిగా ఉంటాను రోజులు, మంచిగానే ఉంటాము, అన్నిట్లో బాగానే బతికినాము. నీకు మొదటి కానుపప్పుడే నీకు చెయ్యి కాలు పడిపోయింది అన్నావు. దాని తర్వాత మళ్ళీ 3 పిల్లలు అన్నావు నువ్వు. మళ్ళా వచ్చేది అట్లనే అయ్యేది. అటు చెట్ల ప్రాంతము, బస్సులు ఉన్నాయి, ఏముంటాయి, మొత్తం అడవి ఏరియా. ఇప్పుడు కొంచెం రోడ్ వేసారు, ఇంత ముందు అయితే ఘోరమైన పరిస్థితి. అప్పులో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది పెడుతున్నారు. పేషెంట్ అండి, ఇప్పుడు బాగుంటే ఇంకో గంట సేపటికి ఎలా ఉంటుందో తన పరిస్థితి తెలియదు అసలు. అలాంటి స్థితి, ఇక మాటలిని టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోద్ది. పోనీ ఒకసారి మీరు మాట్లాడండి. That's why we tell our guests talk, because they get so stumped. అమ్మా నాకు అర్జెంట్ 80,000 పంపించు. నన్ను ఇప్పుడు డ్రా చేసి పంపించమ్మా త్వరగా. ఉంటా. సో శౌర్య, వీళ్ళ కోసం నువ్వు ఏం చేసి డబ్బు సంపాదించబోతున్నావు? వాళ్ళు ఎలాగో కటింగ్ చేయించుకున్నారు కాబట్టి, నాకు కటింగ్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి, సో బార్బర్. నువ్వు హెయిర్ కట్ చేస్తావా? నేను చేస్తాను. మీరు ఎంతమంది లైన్లో నిలబడతారు హెయిర్ కటింగ్? అదిగో మినిమం ఛార్జ్ 5,000 రూపీసా? ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ హౌ మచ్ మనీ యూ మేక్. అయోమయ స్థితిలో ఉన్న ప్రమీలకు అండగా, అభం శుభం తెలియని ఆ చిన్నారుల భవిష్యత్తుకు భరోసానివ్వడానికి సెలూన్లో పనిచేయబోతున్నాడు నాగశౌర్య. పేరేంటి? శౌర్య. కూర్చో, నాకు నేనే కటింగ్ చేసినట్టు ఉండు. అమ్మాయి మంచిదే చాలా భయ్యా. ఏదో సొల్లు డైలాగులు కొట్టకు. Vacime ustaitam